వెల్కమ్ టు ఎంఆర్సి డైరీస్. ఇవాళ ఎంతో ఈజీగా టేస్టీగా వెజ్ పులావ్ తయారు చేసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం. మసాలా దినుసులు స్టారిన్స్ 2, లవంగాలు 6, బిర్యానీ ఫ్లవర్ కొంచెం, జాపత్రి 2, షాజీరా 1 టీ స్పూన్, మరాఠీ మొగ్గ 3, సినామన్ స్టిక్ 2, ఇలాచీ 4, బే లీఫ్ 4, తరిగిన ఉల్లిపాయలు కొన్ని పెట్టుకోవాలండి, తగినన్ని పచ్చిమిరపకాయలు, పుదీనా, క్యారెట్, బీన్స్ తరుగు, కొత్తిమీర, బఠానీ, బంగాళదుంప నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోవాలి. కడాయిలో నూనె తీసుకొని తీసుకున్న మసాలా దినుసులన్నీ అందులో వేసుకొని మంచిగా వేగేలాగా కలుపుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత పుదీనా ఆకులు, తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. తీసుకున్న కూరగాయలన్నీ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గిస్తే కూర బాగా మగ్గుతుందండి. 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ముక్కలు మంచిగా మగ్గినాయి అనిపించినప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకోవాలండి. 1కి 1గా కొలత కొలుసుకున్నానండి. దానిపైన కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటిని ఆ రైస్ని ఈ కూరగాయ ముక్కల్లో వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ముక్కల్లోకి వేసుకోవాలి. ఆ రైస్ ముక్కలు మంచిగా కలుపుకోవాలండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ వేగితే సరిపోతుంది రైస్. ఇవాళ నేను డైరెక్ట్గా పొయ్యి మీద ఉడకబెట్టట్లేదండి, రైస్ కుక్కర్ యూస్ చేస్తున్నాను. చిన్నపిల్లలైనా ఈజీగా చేసుకోవచ్చు. బియ్యం పలుకులుగా విరిగిపోకుండా చూసుకోండి. ఒక రైస్ కుక్కర్ తీసుకొని స్విచ్ ఆన్ చేసుకొని ఆ రైస్ కుక్కర్లోకి ఈ వేపిన రైస్, కూరగాయ ముక్కలు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. రైస్లోకి నీళ్లు పోసిన తర్వాత అందులోనే ఉప్పు యాడ్ చేసుకొని నీళ్ళలోనే టేస్ట్ చూడాలండి, ఉప్పు సరిపోయిందా లేదా అన్నది. సరిపోతే ఓకే, లేకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి కీప్ వార్మ్ మోడ్ నుంచి కుకింగ్ మోడ్లోకి మార్చాలండి. 10-15 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. మళ్ళీ కీప్ వార్మ్ మోడ్లోకి వస్తుంది. మధ్యలో కూడా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, ముక్కలు అన్ని వైపులా డిస్ట్రిబ్యూట్ అవ్వేటట్టుగా. సో కీప్ ఆన్ మోడ్లోకి వచ్చేసింది. ఎక్కువసేపు ఉంచకూడదండి, లేకపోతే అడుగంటేస్తుంది. చూడండి రైస్ కూడా ఎంత నీట్గా వచ్చిందో, అంటుకోవట్లేదు, మెతుకు విడివిడిగానే వస్తుంది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.